రాష్ట్ర వ్యాప్తంగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం వరకు ద్రోణి కొనసాగుతున్న కారణంతో మరో 3 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. నిన్న అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాలో 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఇక జిల్లాలతో పాటు సిటీలోని పలు ఏరియాల్లో నిన్న వర్షం దంచుకొట్టింది. వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు అధికారులు. రైటిక రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులపై మరిన్ని డీటెయిల్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, వర్షం అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఒక ఋతుపవన ద్రోణితో పాటు ఒక ఉపరితల ఆవర్తనం మరో ద్రోణి కూడా కొనసాగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. సో మనకు ఎండ తీవ్రత కనిపించినప్పటికీ కూడా సాయంత్రం అవ్వడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదేవిధంగా గత 3-4 రోజుల నుంచి కూడా మనకు సేమ్ వాతావరణం అనేది కంటిన్యూ అవుతుంది. ఉదయం అంతా కూడా కాస్త ఎండ తీవ్రత ఉక్కపోత కనిపించి సాయంత్రం అవ్వడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి క్యుములోనింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని నగరంతో పాటు ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే దాదాపు మనకు నాగర్ కర్నూలు కావచ్చు, నల్గొండ కావచ్చు, ఈ 2 జిల్లాల్లో మాత్రం మనకు భారీ వర్షాలు నమోదయ్యాయి. మిగతా జిల్లాల్లో మాత్రం కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదవుతాయి. మరికొన్ని జిల్లాల్లో ఇటు మోస్తారు వర్షాలు నమోదయ్యాయి. నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్టయితే దాదాపు ఇటు నాగర్ కర్నూలు జిల్లాలో మాత్రం మనకు 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగర్ కర్నూలుతో పాటు ఇటు నల్గొండలో కూడా మనకు 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక యాదాద్రి భువనగిరిలో 6 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్లో 5.3 సెంటీమీటర్లు, నారాయణపేటలో 4.9, రంగారెడ్డిలో 4.3, సూర్యాపేటలో 4.2తో పాటు ఖమ్మంలో 4.1 సెంటీమీటర్ వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా నిన్న అల్వార్లో చూసుకుంటే మొత్తం నిన్న హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు అత్యధికంగా అల్వాల్లో 2.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగౌల్లో 2.7, ఉప్పల్లో 2.5, ఓయూలో 2.3, దాంతోపాటు రామంతపూర్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక అప్సిగూడ, సరూర్ నగర్, ముర్షిదాబాద్, అరిక్మెట్, దాంతోపాటు అంబర్పేట, నాచారం ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే నిన్న 1 సెంటీమీటర్ వర్షపాతం అయితే మనకు నగర వ్యాప్తంగా నమోదైందని చెప్పుకోవచ్చు. ఇక పలు ప్రాంతాల్లోనైతే మనకు చిరుజల్లులతో కూడిన వర్షం కూడా నిన్న సాయంత్రం సమయంలో కనిపించింది. ఇక దాంతోపాటు ఈ రోజుతో పాటు రేపు అంటే మరో 2 రోజుల పాటు కూడా మనకు వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు, నిన్న చూసుకున్నట్టయితే మనకు భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. కాకపోతే ఈ రోజుతో పాటు మరో 2 రోజులు అంటే ఈ రోజు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకైతే మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం ఆ జిల్లాలు చూసుకున్నట్టయితే ఈ రోజుకి సంబంధించి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హన్మకొండ, వరంగల్, మహబూబాద్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు మనకు 12 సెంటీమీటర్ల పైగానే వర్షపాతం, అక్కడక్కడ దాదాపు 15 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మిగతా అన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేశారు. దాంతోపాటు ఈదురుగాలుల తీవ్రత కూడా మనకు కనిపించే అవకాశం ఉంది. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో అన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్స్ అయితే ఈదురుగాల నేపథ్యంలో కొనసాగే అవకాశం ఉంది. ఇక రేపు కూడా మనకు దాదాపు ఈ రోజు భారీ వర్షాల నేపథ్యంలో కూడా పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకున్నట్టయితే నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ఈ జిల్లాలకు సంబంధించి ఈ రోజు అయితే మనకు భారీ వర్షాలు అంటే అక్కడక్కడ మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షం 7 నుంచి 10 సెంటీమీటర్ల మధ్య కూడా వర్షపాతం నమోదే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే చాలా జిల్లాల్లోనైతే మనకు దాదాపు క్లౌడీ వెదర్ అంటే మేఘావృతమైన వాతావరణం కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ చూసుకున్నట్టయితే కూడా దాదాపు ఒక చల్లటి వాతావరణం, మాకు మేఘావృతమైన వాతావరణం అయితే అక్కడక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్న సమయంలో లేదంటే సాయంత్రం సమయంలో కూడా మనకు వాతావరణం మారిపోయి దట్టంగా క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకొని
అయితే మనకు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇటు వాతావరణ శాఖకు సంబంధించి కావచ్చు మనకు లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో 3వ వారం దాంతోపాటు 4వ వారం జూలైకి సంబంధించి ఈ వారాలలో మనకు భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా మనకు 3వ వారం నుంచి కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా వర్ష తీవ్రత అనేది కనిపిస్తూ ఉంది. ఇక 4వ వారంలో కూడా మనకు అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అయితే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజుల పాటు అయితే వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అయితే ఏదైతే మనకు లోటు వర్షపాతం నమోదైందో దాదాపు జూన్లో చూసుకున్నట్టయితే -26% వరకు అయితే లోటు వర్షపాతం నమోదైంది. ఇక జూలై వచ్చేసరికి కూడా దాదాపు మనకు 2వ వారం వరకు కూడా -12 వరకు కూడా లోటు వర్షపాతంలో ఉన్నాం. కాకపోతే గత 4-5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనకు అడపాదడప వర్షాలు కావచ్చు, అక్కడక్కడ విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా అయితే లోటు అయితే మనకు దాదాపు పోయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే మనకు ఎక్సెస్ రెయిన్ఫాల్లో లేకపోయినప్పటికీ సాధారణ వర్షపాతంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. ఇక జూలై నెలలో కూడా దాదాపు మనకు సాధారణం లేదంటే సాధారణం కంటే కాస్త ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అయితే చెప్పారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే రైతులకి ఇదొక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరో 3-4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మనకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాకపోతే పలు జిల్లాల్లో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక హైదరాబాద్కి కూడా మనకి ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో కూడా ఇటు జిహెచ్ఎంసీ దాంతోపాటు డిఆర్ఎఫ్ మాన్సూన్ హైడ్రా బృందాలకు కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ట్రాఫిక్కి సంబంధించి కూడా మనకు వర్షం పడితే పెద్ద ఎత్తున హైదరాబాద్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో ట్రాఫిక్కి సంబంధించి కూడా సాయంత్రం సమయంలో వర్షం ఉండే నేపథ్యంలో ట్రాఫిక్ అధికారులకు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో దాంతోపాటు మూసి పరివాహక ప్రాంతాలు ఉంటాయో మొన్న కురిసిన వర్షంకి ఇప్పటికి కూడా తేరుకోలేని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు హైదరాబాద్కి అయితే హెవీ రెయిన్ అలర్ట్ ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు జిల్లాలకు సంబంధించి పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ, పలు జిల్లాల్లోనైతే భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లోతో పాటు ఆరెంజ్ అలర్ట్ కూడా కొనసాగనుంది. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరో 3-4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది జ్యోతి.